ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ 2 సీట్లపై ఉత్కంఠ మొదలైంది. మిత్రపక్షం కోసం టీడీపీ ఆ 2 సీట్లను పక్కన పెట్టింది. జనసేన సెకండ్ లిస్ట్ లో అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ సీట్లకు అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టే. ఈ 2 స్థానాల్లో గెలుపే టార్గెట్ గా అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది జనసేన. టీడీపీ సీనియర్లు ఆశలు పెట్టుకున్న ఆ 2 సీట్లలో జనసేన అభ్యర్థులు ఎవరు? జనసేనకే 2 సీట్లు, అవనిగడ్డలో 2, విజయవాడ వెస్ట్ లో ఎవరు? టీడీపీ జనసేన మొదటి విడత జాబితా ప్రకటన తర్వాత ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఫస్ట్ లిస్ట్ ప్రకటన సమయంలో 24 సీట్లలో జనసేన పోటీలో ఉంటుందని ప్రకటించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 5 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలపై వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు జనసేన అధినేత. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 స్థానాల్లో పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయింది జనసేన. మచిలీపట్నం పార్లమెంట్ సీటు పరిధిలోని అవనిగడ్డ, బెజవాడ ఎంపీ సీటు పరిధిలోని విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీ దాదాపుగా ఖాయమైంది. ఈ 2 సీట్ల నుంచి ఎవరిని పోటీలో పెట్టాలనే దానిపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే సర్వేలు చేయించుకున్నట్లు సమాచారం. అవనిగడ్డ నియోజకవర్గం అభ్యర్థి కోసం కొన్ని పేర్లను పరిశీలించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీరిలో మాదివాడ క్రిస్టియన్, విక్కుర్తి శ్రీనివాసరావు ఉన్నారు. అయితే మాదివాడ క్రిస్టియన్ స్థానికుడు కావడం, టీడీపీ జనసేన నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉండటం మాదివాడకు కలిసొచ్చే మరో అంశం. 2 ఏళ్ల క్రితం వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు మాదివాడ క్రిస్టియన్. అటు విక్కుర్తి శ్రీనివాసరావుకు కూడా రాజకీయంగా మంచి సంబంధాలున్నాయి. దీంతో ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారోనని జనసేన శ్రేణులు ఆసక్తిగా చూస్తున్నాయి. విజయవాడ వెస్ట్ సీటు కోసం టీడీపీలో గట్టి పోటీ ఉన్నా పొత్తులో ఆ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చింది టీడీపీ. వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ 4.5 ఏళ్లుగా ప్రజల్లోనే ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు పోతిన. అయినా ప్రజల్లోనే ఉంటూ పార్టీని నిలబెట్టిన పోతినకే ఛాన్స్ ఇవ్వాలని భావించినా మైనార్టీల జనాభా ఎక్కువగా ఉండటంతో ఏం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతోంది జనసేన అధిష్టానం. అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సీటుని సులువుగా గెలవచ్చనే ఆలోచనలో జనసేన అధినేత ఉన్నట్టు తెలిసిందే. విజయవాడ వెస్టులో కూడా పోతిన మహేష్ సామాజిక వర్గమైన నగరాలు కూడా ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ సీటును మహేష్కి ఇస్తారా, లేదంటే అధికార పార్టీ రూట్లోనే మైనార్టీలకు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.